క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్లేయర్లకు సన్మానం. ఇషా సింగ్, నిఖత్ జరీన్లకు చెరో 5 లక్షలు. మణికొండలో నాలా కబ్జాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు. కిలోమీటర్ మేర ఉన్న పూడిక మట్టి తొలగింపు. శేరిలింగంపల్లిలో చెరువులను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి. వినాయక చవితికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడ్చల్ డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజు. బ్యాంకు ఖాతాదారుల మధ్య వివాద పరిష్కారానికి 5 లక్షలు డిమాండ్. మెట్రో పార్కింగ్ ఛార్జీలపై నాగోల్లో యువజన సంఘాల ధర్నా. 100 రూపాయలు చెల్లించి ప్రయాణం చేస్తున్నామని ఫైర్. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. FTL జోన్లోనే నిర్మాణాలున్నట్టు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేరిలింగంపల్లి తహసీల్దార్. 30 రోజులలోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో చెప్పారు. చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు వీఐపీల నివాసాలను గుర్తించారు. ఇక అటు FTL జోన్లోనే సీఎం సోదరుడి నివాసం ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని 240 ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై బాధ్యతలను హైడ్రాకు పూర్తిగా అప్పగిస్తామన్నారు సిఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలు కూల్చే ముందు చట్ట ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఇదివరకే హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో వివిధ శాఖల ఉన్నత అధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మించిన బిల్డింగ్స్ పై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. FTL జోన్లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు శేరిలింగంపల్లి తహసీల్దార్. దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. సెక్టార్ కాలనీ, బృందావన్ కాలనీ, అమర్ సొసైటీ, కావూరి హిల్స్, డాక్టర్స్ కాలనీలో ఉన్న 204 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఇతర నిర్మాణాలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోగా ఇళ్లను తొలగించాలని నోటీసులో తెలిపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూలుస్తారని నోటీసుల్లో హెచ్చరించారు. 100 ఎకరాలకు పైగా ఉండే దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా విస్తీర్ణం బాగా తగ్గిపోయిందన్నారు అధికారులు. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు దుర్గం చెరువు చుట్టూ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో చాలా మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ఆక్రమణలను తొలగిస్తే కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పునర్వైభవం వస్తుందని చెప్తున్నారు అధికారులు. తన ఇల్లు FTLలో ఉంటే తప్పకుండా కూల్చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి. వాల్టా చట్టం ప్రకారం తనకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. తాను 2017లో ఇల్లు కొన్నానని, బఫర్ జోన్లో ఉందనే విషయం తెలియదన్నారు. ఇల్లు కూల్చే ముందు అధికారులు టైం ఇస్తే సామాగ్రిని తీసుకొని వెళ్తా అన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తన ఇల్లు మీద రాజకీయం చేస్తున్నారని, 10 ఏళ్లలో ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. वो पहले ओनर पर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर को मैं ख़रीदा. उसके बाद में जब ये FTL में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं. वो बफर जोन में है बोल के बोल रहे लोग. वो नोटिस में भी वही है, वो देखा जाएगा. मेरा 600 यार्ड्स है. मेरा 600 यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सो है. वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए, डेमोलिशन तो करना ही पड़ेगा. लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. मैं लेआउट नहीं बनाया, मैं इलीगल नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए. जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. 1995లోనే లేఅవుట్ కు హుడా పర్మిషన్ ఇచ్చిందని, ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు.
ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారులే ఎలా కూల్ చేయాలని నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒరిజినల్గా 65 ఏకర్స్ అండి, బై మిస్టేక్ అది 65 హెక్టేర్స్ అని చెప్పి దాని మీద కంటెస్ట్ చేస్తున్నాం అని గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం. ఏ గవర్నమెంట్ ఆఫీసరు ఇది 28 అని అనలేదు. కొన్ని స్టే ఆర్డర్స్ వచ్చినాయి, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నోటీసుల మీద స్టే ఆర్డర్లు వచ్చినాయి. జస్టిస్ లక్ష్మణన్ గారు ఇచ్చారు, కొన్ని వేళ వస్తున్నాయి. ఎవ్రీడే 4-5 బ్యాచ్ కింద వెళ్తున్నాయండి. ఇదేంటంటే మేము అందరూ కూడా 99-2000 ఇయర్లో ఇల్లు కట్టుకున్నాం. 2000లో 25 సెంటీమీటర్స్ కురిసిందండి ఆగస్టు 22వ తారీఖుని. అప్పుడు మొత్తం సిటీ అంతా సగం మునిగిపోయింది. ఇప్పుడు మరి అదంతా ఎఫ్టీఎల్ అంటారా? దీన్ని 2002లో వచ్చి ఎఫ్టీఎల్ అని ఎక్కడో కొన్ని మార్కులు చేసేసి గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఏ బేసిస్లో చేశారో ఎవరికీ తెలియదు. ఇవాళ సడన్గా మీరు అందరూ ఖాళీ చేయండి అంటే టోటల్గా అన్యాయం అని మేము అనుకుంటున్నాం. మరి ఈరోజు వచ్చి సడన్గా మీరు ఎఫ్టీఎల్ అనడము, ఏదో అన్ని రకాల పదాలు రాశారు, ఒకటని రాయలేదు. ఇది ట్యాంక్ మీద కట్టారు, అది కట్టారు, అది ఎక్కడ కట్టారు అనేది తెలియదు. ఇది అప్రూవల్ ఇచ్చినప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళది, హుడా వాళ్ళు చేసి వాళ్ళ నమ్మకంతో మనం వెళ్తాం కదా. ప్రైవేట్ వాళ్ళు చేస్తే మనకు ఇది ఉండదు. సో దానివల్ల గివెన్ రిప్రజెంటేషన్ టు అగైన్ తహసీల్దార్ ఎవరైతే రాశారో వాళ్ళకి, డిప్యూటీ కలెక్టర్కి, ఆర్డీఓ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది క్యాన్సిల్ చేయండి, మీ ఆర్డర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ చేసిన వాటిదే ఉంది. మీకు ఈరోజు ఏదో ఎఫ్టీఎల్ అని మీకు క్రియేట్ చేసుకుని ఉంటే చెల్లదు అని రాసి రిప్రజెంటేషన్ ఇచ్చేసాం వీళ్ళందరికీ. సో వీఆర్ వెయిటింగ్ దట్, వీ హోప్ దట్ పర్మిషన్స్ వచ్చినాక ఇవన్నీ కట్టాలంటే ఎప్పుడు ఎవరికేం కలగడిని వచ్చి ఇరగొడతామనుకుంటా గుర్తుంటుంటే కాదు కదా. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. కిలోమీటర్ మేరకు నాలాను కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు నడుమ నాలాలోని మట్టిని తొలగించారు అధికారులు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. ఇక గ్రేటర్ హైదరాబాద్ చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఎస్ఈలపై కేసు పెట్టనున్నారు ఉన్నత అధికారులు. గండిపేటలో ఇళ్లకు అనుమతులు ఇచ్చిన ఎస్ఈపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. భవిష్యత్తు పట్ల క్రీడాకారులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. త్వరలో హైదరాబాద్లో జాతీయ హామీ పోటీలు నిర్వహిస్తామన్నారు మంత్రి. గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. స్టేట్ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, అర్జున్ అవార్డులు గ్రహీతలు పాల్గొన్నారు. నిర్వీర్యంగా ఉంది. ఒక పోటీ కార్యక్రమాలు నిర్వహించలే గత ప్రభుత్వం. ఏ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేస్తుంది, రాబోయే కాలంలో ఏ విధంగా మన క్రీడాకారులు ఎదగాలి, ఒలింపిక్స్లో పథకాలను సాధించాలి, ఏషియన్ గేమ్స్లో పథకాలను సాధించాలి, ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించిన క్రీడాకారులు రాణించాలి అనే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అతి త్వరలో క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం, క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. ఈరోజు ఇక్కడ కాదు, ఎల్బీ స్టేడియమే కాదు, స్టేడియాలకు సంబంధించి ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ సంబంధించి అనుసంధానం చేసి, మొన్న ముఖ్యమంత్రి గారు మేము సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీ, అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌత్ కొరియాకు 36 ఒలింపిక్ మెడల్స్ వస్తే దాంట్లో 18 మంది ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియాకు సంబంధించిన వారు ఒకటే యూనివర్సిటీ నుంచి పథకాలు పొందడం జరిగింది. వారందరినీ కూడా మేము కలవడం, వారితో సంప్రదించడం, అక్కడ ఉన్న ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇతరులను కూడా కలుసుకొని వారు ఇచ్చే ప్రోద్బలం ఏంది, ప్రోత్సాహం ఏంది, మనం ఎందుకు ఇక్కడ మనం కూడా తప్పకుండా చేసి తీరుతామనే ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమ భాగంలోనే ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. మన రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో విదేశంలో మరి పేరు ప్రఖ్యాతలు సాధించిన వారికి మొదటగా మొన్ననే మీరు చూసిన నిఖిత్ జరీన్ గారికి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడికి
ఇద్దరికి కూడా ఈరోజు గ్రూప్ 1 సిరాజ్ గారికి గ్రూప్ 1 సంబంధించి డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో ప్రోత్సాహం చేస్తారో ఇప్పుడే మనం చూసాం. ఒలింపిక్స్లో పాల్గొనే ఈషా సింగ్ గారు కానీ, నిఖత్ జరీన్ గారి కానీ, అదేవిధంగా ఆకుల శ్రీజ గారికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకరంగా వారికి ఇస్తే వారు ఇంకా మెరుగైన రీతిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యాలు కనుక వారి ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కానీ క్రీడాకారులకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ లేనిది, ఏపీ స్టేట్లో లేనిది ఏదైతే ఉన్నదో ఎన్నడూ కూడా లేనిది 364 కోట్ల రూపాయలు ఇవాళ క్రీడలకు, స్పోర్ట్స్కి ఏదైతే ఉందో చేయడం మనకు చాలా గర్వనీయం. ఇవాళ మీరు అందరూ కూడా ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని హాకీ మ్యాచెస్ ఇవాళ కూడా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా బాయ్స్ అందరు కూడా వాళ్ళకు టక్కర్గా ఏదైతే ఉన్నదో మీరిద్దరు కూడా ఈక్వల్గా ఆడినందుకు ఆనాడు మనకు వచ్చిన 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ని మళ్ళీ మీరు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో మంచి అకాడమీస్ అన్నిటిని కూడా తయారు చేసి ఒక యూనివర్సిటీని తయారు చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కాదు ఏదీ చేయలేదు, వాళ్ళు ఒకప్పుడు ఏమీ చేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న ఒలింపిక్స్లో ఏదైతే మనం కొట్టలేకపోయినామని బాధపడ్డామో 2028లో ఒలింపిక్స్కి తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఇక్కడ సన్నాహాలు మొదలైనవి. దానికి నిదర్శనం ఇదే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఒలింపిక్స్కి పంపే విధంగా ఈరోజు స్పోర్ట్స్ తయారు చేయబోతుంది. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి శాట్స్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి క్రీడాభిమానులకు. మానవ అక్రమ రవాణా సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు మంత్రి సీతక్క. మానవ అక్రమ రవాణాపై పేదరికం, వలసల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు చేసిన వెంటనే శిక్షలు పడాలన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. సైబర్ క్రైమ్లో యావత్ ప్రపంచం చిక్కుకుందన్నారు డీజీపీ జితేందర్. సైబర్ క్రైమ్తో జనం 15,000 కోట్లు పోగొట్టుకున్నారని వివరించారు డీజీపీ. హ్యూమన్ ట్రాఫికింగ్ ను కంట్రోల్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయినా ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. షీ టీమ్స్ వర్క్స్ కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి టీసేఫ్ ఆ యాప్ ద్వారా చాలామందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడము, ఒక అవేర్నెస్ కల్పించడం, తద్వారా ఆ జర్నీలో కూడా ఈ టీసేఫ్ ద్వారా ఎలాంటి రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి ఒక భరోసాను టీసేఫ్ ద్వారా చాలా వరకు కల్పించడం జరిగింది. అది కూడా ఒక మంచి ప్రోగ్రామ్గా ఉంది. ఈ మానవ రవాణా, అక్రమ రవాణా ఏదైతే ఉందో అది తగ్గించగలుగుతాం. దీంట్లో రకరకాల కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత పేదరికం ఉంది, కొంత మరి మైగ్రేషన్ ద్వారా వేరే వేరే ప్రాంతాల్లో వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి వెట్టి చాకిరిలో అక్కడ కూడా అమ్మేసేటువంటి పరిస్థితి, ఒక్కొక్క ప్రాంతాల నుంచి తెలియనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పిల్లలు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్, ఇది ఈ సెక్షన్స్ చాలా ఘోరంగా టార్గెట్ చేయబడి ఎక్కడ బయటికి వెళ్తే వాళ్ళ అక్కడి నుంచి అపహరించబడి మరి కిడ్నాప్ చేసి ఎక్కడో బయటి రాష్ట్రాల్లో, బయటి దేశాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సొసైటీ చూస్తుంటే డే బై డే చాలా గొప్పగా డెవలప్మెంట్ అయినట్టుగా, డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మానవుల యొక్క ఆలోచన విధానం, ధోరణి, ఉమెన్ చూడంగానే ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రూటల్లీ మర్డర్స్ కానీ, రేప్స్ కానీ
ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. రీసెంట్లీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ లేదా మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనికి ఈ మధ్య కాలంలో శిఖా గోయల్ గారి అధ్యక్షతన మేమందరం ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎస్ పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే స్పీడ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా అవసరం. So there are a lot of issues which are associated with poverty, and lot of people, for the purpose of having better standards in life, they aspire to have better standards of life, and then they get into all these issues. There are a lot of crimes associated with these women and children, and we all know this is a very old trade of human trafficking all over the world. Now you see, a lot of colonies were created by human trafficking, and lot of slaves were kept in different parts of the world by the so-called societies of civilized world, and now also they call civilized world. And lot of migration which is happening, lot of human trafficking which is happening, it is in so-called civilized world. Definitely I would say it is a crime against humanity, and doing this, I would say the society should also not spare them, and the God also should not spare them. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉమెన్స్ ఫుట్బాల్ క్యాంపెయిన్ నిర్వహించింది ఫిఫా. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ క్యాంపెయిన్లో 120 మంది ప్లేయర్లకు కిట్స్ను అందించింది. రాష్ట్రంలో ఫుట్బాల్ను మరింత ప్రమోట్ చేసేందుకు ఫన్ ఈవెంట్ను నిర్వహించింది. ఇది భారత్లో ఫస్ట్ టైం జరగడం మరో విశేషం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఫిఫా ఉమెన్స్ ఫుట్బాల్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుంది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో కండక్ట్ చేస్తున్న ఈ ఫుట్బాల్ క్యాంపెయిన్లో దాదాపు 150 మంది పైగా చిన్నారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పల్గుణ గారు అండ్ ఇండియన్ ఉమెన్ ఫుట్బాల్ టీమ్ ప్లేయర్ కూడా ఉన్నారు. ఒకసారి తెలుసు. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే ఫీఫా మనను రికగ్నైజ్ చేసింది. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఫీఫా నుంచి మనకు రికగ్నిషన్ వచ్చింది తెలంగాణకి. ఎందువలనంటే ఉమెన్స్ టీమ్స్ మన దగ్గరికి బాగా పార్టిసిపేట్ చేస్తుంది. అదేవిధంగా సౌమ్య హిమ్సెల్ఫ్ యాజ్ ద ఇండియా ప్లేయర్ అండ్ ఏషియన్ గేమ్స్ ఆడింది. సో లాస్ట్ టైం మేము ఖేలో ఇండియా ఆడినందువలన ఇది మాకు ఫీఫా రికగ్నిషన్ ఇచ్చింది. అండర్ 11 అండ్ బిలో 11. సో వీళ్ళంతా పిల్లలకి ఫీఫాని 120 గర్ల్స్కి మేము రిజిస్ట్రేషన్ చేసాం. వీళ్ళకందరికీ ఫీఫా కిట్ ఇచ్చింది. సో టీఎఫ్ఏ తరఫు నుంచి వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ ఇవంతా మేము అరేంజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ గ్రాస్ రూట్ లెవెల్. ఇది ఫుట్బాల్ అవేర్నెస్ కోసం. సో ఇదంతా ఫీఫా అండ్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ సాట్స్ కలిపి మేము ఈ గ్రౌండ్లో ఈరోజు ఈ నేషనల్ గేమ్స్ ఉండడం వల్ల ఇది మేము స్టార్ట్ చేసాము. సో నాతో పాటు నా గురువు అండ్ ఏషియన్ గేమ్స్ విన్నర్స్ టీమ్ ప్లేయర్ అర్జునవాడి అండ్ ద్రోణాచార్యడి మిస్టర్ నయీముద్దీన్, ఆయన అండర్లోనే నేను ఏషియన్ కప్ ఆడాను. 2 గేమ్స్ కూడా ఆయన అండర్లో ఆడా. 2 టైమ్స్ కూడా మేము ఛాంపియన్స్. అదేవిధంగా సౌమ్య నా జూనియర్ గర్ల్. సో షీ ఈజ్ వెరీ బ్రైట్, ఫ్యూచర్ ఉంది ఆమెకి. సో ఇప్పుడు ఇండియా టీంలో ఆమె 11లో ఉంది. అండ్ షీ ఈజ్ ద టాప్ స్కోరర్ అండ్ షీ ప్లేడ్ అగెనిస్ట్ బ్రెజిల్ ఆల్సో. సో ఏషియన్ గేమ్స్ కాకుండా బ్రెజిల్ కూడా ఆడింది. సో ఒకటే ఉమెన్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జెంట్స్ ఎంతోమంది ఉండే, కానీ ఇప్పుడు గర్ల్స్లో సౌమ్య ఇస్ ద ఫస్ట్ లేడీ. ఆమెని పూర్తిగా తీసుకొని ఇప్పుడు మనం ఐడబ్ల్యూలో 11 మెంబర్స్ ఆడుతున్నారు. సో వాళ్ళు కూడా ఇండియాకి రిప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ. సార్ మీరు చెప్పండి, డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డెన్ డేస్ అండ్ ప్రజెంట్. ఓల్డెన్ డేస్ వాజ్ ప్యూర్ గోల్డ్. ప్రజెంట్ is still has to learn a lot from olden days. Those days हमारे समय हम लोग के समय में our players like FIFA and grateful to FIFA, TFA, Mr. Palguna and all officials of TFA and FIFA, that they are providing so much. हम लोग के ज़माने में there was no money. School football was there. Our school teachers were coaching and teaching. So we know what is ABCD, how to receive, how to pass, how to play, how to be disciplined. With that background and with that mentality of getting better, getting all support for family, parents.
father, mother, friends, and club other coaches of other teams. It was great. It was great. It's very good. FIFA and TFA is doing good. Hopefully, in future there will be a lot of footballers from Hyderabad. Like in our days, about 8 to 10 players from Hyderabad in Olympics. There were maybe more than 10 players from Hyderabad. Maybe like women's, gents, and senior, juniors. Thank you very much. Thank you very much. It is lovely. I'm lucky that I could get this chance to watch and get this respect. So, మీరు చెప్పండి, ఇండియన్ ఫుట్బాల్ టీంలో ఉన్నారు కదా, ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు? ఇలాంటిది ఎప్పుడైనా మీ చిన్నప్పుడు ఏమైనా జరిగిందా ఇలాంటివి? నేను 7th క్లాస్లో స్టార్ట్ చేశాను. అప్పుడు మాకు ఇట్లా గ్రాస్ గ్రౌండ్ ఏం లేకుండే, మడ్ గ్రౌండ్లోనే ఆడుతుండే, చిన్న గ్రౌండ్లో. సో ఇప్పుడు వీళ్ళకి గ్రాస్ గ్రౌండ్ దొరుకుతుంది, అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, టోర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం యూజ్ చేసుకోవాలా, ఫెడరేషన్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలా గర్ల్స్కి కూడా. థ్యాంక్ యూ ఫిఫా ఆర్గనైజ్ చేస్తున్నందుకు. సో వీళ్ళు కూడా నాలాగా పెద్ద ప్లేయర్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అసోసియేషన్ గర్ల్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉండే అప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ సపోర్ట్ అప్పుడు కూడా సపోర్ట్ చేయలే, ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నాను. చేస్తే నా ఇంకా చాలా ప్లేయర్స్ పైకి వస్తారు, నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా గర్ల్స్ వస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న ఈ ఫుట్బాల్ క్యాంపెయిన్లో దాదాపు 120 నుంచి 150 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. గతంలో గత 10 ఏళ్లలో తెలంగాణ ఫుట్బాల్కి అయితే జీరో సపోర్ట్ లభించింది. ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి మాత్రం ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవలే గచ్చిబౌలి స్టేడియంలో పూర్తిగా రెనోవేట్ చేశారు. దీంతోపాటు ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా కండక్ట్ చేస్తామంటున్నారు. అయితే హైదరాబాద్ ఫుట్బాల్కి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుందని చెప్తున్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్లు. కెమెరామెన్ పురుషోత్తంతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. నవలలు చదివితే ఆలోచన విధానం మెరుగుపడుతుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు, యువత సెల్ ఫోన్లకు, మోడర్న్ లైఫ్ స్టైల్కు అలవాటు పడుతున్నారని చెప్పారు. రవీంద్ర భారతిలో డాక్టర్ సంధ్యా విప్లవ్ రచించిన త్రికాల నవల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ. పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. రచయిత సంధ్యను అభినందించారు బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆశా జ్యోతి. డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ సమాజంలోని వివిధ అంశాలపై నవలలు రాయడం గొప్ప విషయమని ప్రశంసించారు. చాలా అవగాహన ఉంది, దాంట్లో ఏమో చేయాలని వారికి ఉండే. అందుకే ఉద్యమంలో ఎవరైనా రాజకీయ నాయకులైనా లేకుంటే విద్యార్థులైనా పార్టిసిపేట్ చేస్తే వచ్చి సపోర్ట్ ఇచ్చేది. ఒక నవల రాసింది. అండ్ నేను అనుకుంటే ఇదే ఈ నవల ద్వారానే వాళ్ళకున్న సోషల్ అవేర్నెస్ అందరికి కూడా రావాలని నేను అనుకుంటున్నా. నేను నవలలో చదివితే ఒక సెంటెన్స్ చదివితే తక్కిన 10 సెంటెన్స్ మనము ఇమాజిన్ చేసుకుంటాం. అదే నవల మీరు చదివితే మీరు ఒకరు ఇమాజిన్ చేసుకుంటారు, నేను ఒక తీరు ఇమాజిన్ చేసుకుంటా. ఆ ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది చదివితే. నేను యూజీలో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ మేడం ఒక తల్లిలా చెలించిపోయి, అంటే షీ వాజ్ వెరీ రెస్ట్లెస్. అండ్ తను పట్టాభిరామ్ గారి తర్వాత ఒక మోటివేషన్ సెషన్ పెట్టారు. అది చాలా హెల్ప్ అయింది మేడం, ఇట్ రియలీ హెల్ప్. సో 78లో సార్ తీసుకున్న కథనే నేను ఇన్నేళ్ల తర్వాత 2004లో రాయడము, మళ్ళీ సార్ దగ్గరికే వెళ్ళాను, సార్ ఈ కథ గురించి మీరే చెప్పాలి అని. ఐ డోంట్ నో, మేబీ టైం మన ఇద్దరిని కలిపింది సార్. అండ్ మీ అనుభవం అంతా కూడా మాకెప్పుడు ఒక పాఠంలాగా మీరు మా కళ్ళ ముందు ఉంటారు. ఈ సమకాలికులనే కాకుండా గతకాలంలో గొప్ప రచయిల్ని పరిచయం చేస్తూ ఉంటారు, వ్యాసాలు రాస్తూ ఉంటారు. సార్ నేను నిజంగా మీ వ్యాసాలు చూసి చాలా పెద్ద రచయితల గురించి తెలుసుకున్నాను సార్. అండ్ మీ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలి, మమ్మల్ని ఇట్లా మీరు ఇంకా ఎడ్యుకేట్ చేయాలని ఆశిస్తున్నాను సార్. దగ్గర ఆమె అంతా డీల్ చేసింది, చాలా డీటెయిల్డ్గా డీల్ చేసింది. ఏమో ఎట్లా వదులుతారో, దానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఆ టెక్నికాలిటీస్ అన్నింటినీ సంధ్యా గారు దాంట్లో డీల్ చేసి చెప్పారు. నాకు ఈ నవల మొత్తం చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, దాన్ని తీసుకెళ్ళి గౌరీ అనే ఒక ఆవిడ కుంటికాలు, ఆమె తర్వాత పెద్ద అయింది, తర్వాత విలేజ్ ప్రాపర్టీ అవుతుంది. విలేజ్ మొత్తం, పల్లెల మొత్తం కూడా ఆమె అదే స్థితిలో ఉండటానికి దోహదం చేసేది తప్ప, ఎవరన్నా చదువుకున్న వాళ్ళు తిరగబడి చేస్తే దీంట్లో ఏం చేసిన విప్లవ్ గారు
ఆమె తిరగబడిద్ది, ఆమె ఎదురు తిరిగిద్ది. కాలు అవిటి కాలు అయినా సరే ఎదురు తిరుగుతుంది. వారి ఆలోచనలు ఇవన్నీ కూడా అభిప్రాయాలు ఆలోచనలు కూడా ఈ నవలలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. మాట్లాడితే ముత్యాలు పేర్చినట్లుగా ఉండాలి. మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎదుటివాడి గుండెల్లో కత్తిలాగా దిగాలి. ఆ మాట మాట్లాడుతుంటే మాణిక్యాల కాంతి ఆ మాటల్లో కనపడాలి. ఒక చైతన్యం రావాలి. ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని పాఠకుల్లో సంధ్యా విప్లవ్ చక్కగా తీసుకొచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. వ్యక్తులు లేదా ఆ వ్యక్తులకు ఉన్నటువంటి శక్తులు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి దిశగా వెళ్ళగలగడం, వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకోగలిగే స్థితికి వాళ్ళు రావాలని డాక్టర్ అరుణ ఆకాంక్షించారు. జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీని గెలుచుకుంది తెలంగాణ ఫుట్బాల్ టీం. దీంతో తెలంగాణ టీంను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అస్సాం నాగన్లోని నూరుల్ అమీన్ స్టేడియంలో ఈ నెల 11న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మణిపూర్తో తలపడి విజయం సాధించింది. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో టూ వీలర్లపై వచ్చేవారిని గన్తో బెదిరించి దోచుకుంటున్న బీహారీ గ్యాంగ్ను పట్టుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి కంట్రీ మేడ్ గన్, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన ముజాహిద్ అలం, మహమ్మద్ దిల్బర్, మహమ్మద్ షా నవాజ్లు ఉప్పర్పల్లిలోని అపార్ట్మెంట్లో ఉంటూ అర్ధరాత్రులు దొంగతనాలు చేస్తున్నారన్నారు. మరో బంగారం చోరీ కేసులో 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్. వారిని జువైనల్ హోంకు తరలించామని తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్లో రాజేంద్ర నగర్ పోలీస్ ఆఫీసర్స్ 2 రాబరీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బీహారు సంబంధించిన వాళ్ళని 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట, ఒక సెల్ ఫోన్ ప్రస్తుతానికి ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఒకడు మహమ్మద్ ముసాహిద్ ఆలం అని చెప్పి ఇతను ఒక 2 years నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు. అతనికి సంబంధించిన మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానవాజ్ అంటోడు కూడా బీహార్ నుంచి వచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సరిపోవట్లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక 8,000 పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావటం. దాని తర్వాత ఇది ఒక 1 month నుంచి ఈ అఫెన్స్లు ఇది స్టార్ట్ చేశారు. ఈ ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం, ఈ తుపాకీ బెదిరించడం జరిగింది. దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను 11,000 రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పటికీ 2 FIRs రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంత ముందు కూడా ఒక ఫోను, ఒక అతని దగ్గర 200 రూపాయలు బెదిరించి తుపాకీ బెదిరించి తీసుకెళ్ళింది ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం. రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడ్డ 2 నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివరాంపల్లిలోని ఓ కిరాణా షాప్లో ఈ నెల 26న సన్ సిటీ ప్రాంతానికి చెందిన ముజాహిద్, మహమ్మద్ అబ్దుల్ రహీంలు ఏసీబీ అధికారులమని సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. ఇవి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని బెదిరించి అతన్ని 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. 3,000 రూపాయలు తీసుకుని వెళ్లిపోయారు. మిగతా 7,000 కోసం తరచూ ఫోన్లు చేసి వేధింపులకు గురి చేయడంతో బాధితుడు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణనకు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీ భవన్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు జాజుల. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి సెప్టెంబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని చెప్పి
ఇవాళ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఆ ముట్టడిని విజయవంతం చేయాలని ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీసీ భవన్లో ఈ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మేము గత 8 నెలలుగా సమగ్ర కులగణన నిర్వహించి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా కులగణన యాత్ర పెట్టాం. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, అఖిలపక్ష సమావేశాలు పెట్టాం. అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇలా మా ఉద్యమ కార్యక్రమాలను ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఇలా నిర్ణయించారు. తరుణి స్వచ్ఛంద సంస్థ 24 ఏళ్లుగా బాలికల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ లైంగిక వేధింపులకు గురైన 18 ఏళ్లలోపు బాలికల కోసం తరుణి స్వచ్ఛంద సంస్థ చైతన్యపురిలో ఏర్పాటు చేశామన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు వంటి సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. తరుణి సంస్థ పోలీస్ శాఖతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ మమతా రఘువీర్. 24 ఏళ్ల బట్టి మేము ఆడపిల్లల కోసం పనిచేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలోనే బాల్య వివాహాల మీద, బాల కార్మిక వ్యవస్థ మీద, అలాగే బాలలపై లైంగిక వేధింపుల మీద పనిచేస్తున్నాం. టెక్నికల్ పార్ట్నర్గా భరోసా కూడా పెట్టడం జరిగింది తెలంగాణ పోలీస్తో సహకారంతో. అయితే ఈ బాలలపై లైంగిక వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఆ పిల్లల్ని పెట్టడానికి ఒక షెల్టర్ హోమ్ ప్రత్యేకంగా మన తెలంగాణలో లేదు. దాన్ని ఎలా అయినా ఆ గ్యాప్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము తరుణి స్వాలంబన అనే షెల్టర్ హోమ్ని, రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ స్కిల్ సెంటర్ని స్టార్ట్ చేశాము. దీన్ని ఇవాళ రమణ గారు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి, అలాగనే శ్రీలేఖ గారు ఎగ్జగాన్ క్యాపబిలిటీ సెంటరు, వీళ్ళందరూ కార్పొరేట్స్ సహకరిస్తున్నారు మాకు. అలాగే ఫెర్నాండేజ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఎవిటా, వీళ్ళు ప్రత్యేకంగా ఎవరైతే అత్యాచార బాధితులు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళ కోసం ఫ్రీగా సర్వీస్ ఇవ్వడానికి ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు 50 మంది ఇక్కడ ఉండేటట్లుగా ఈ షెల్టర్ హోమ్ ప్లస్ రీహాబిలిటేషన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆ ఆడపిల్లలకి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా తమ లైఫ్లో లీడ్ చేసే విధంగా తయారు చేయడానికి కావాల్సిన కౌన్సిలింగ్ సదుపాయాలు, షెల్టరు, ఫుడ్, అలాగే వాళ్ళకి అనేక రకాల నైపుణ్యాలు పెంచడానికి కావాల్సిన శిక్షణ. కూకట్పల్లిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సూర్య ఎలైట్ హాస్పిటల్స్ సెగన్ ప్రీమియర్ డెర్మటాలజీ క్లినిక్ ను సీజ్ చేశారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి. గత 11 నెలలుగా ఈ క్లినిక్ ను నిర్వహిస్తున్నారని, ఎటువంటి పత్రాలు లేకుండా ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారని డిఎంహెచ్ఓ వెల్లడించారు. సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల గురించి ఆరా తీస్తే ఫేక్ డాక్యుమెంట్స్ ను చూపించారని తెలిపారు. దీంతో ఈ క్లినిక్ ను సీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నడుపుతున్నాం. ఇక్కడ దాదాపు గత 11 నెలల నుండి నడుస్తుంది. రికార్డు చూస్తున్నాం మేము. వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ కాపీ ఏదన్నా ఉందా అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఒకటి చూపించారు. బట్ దట్ వాజ్ ఎ ఫేక్ డాక్యుమెంట్ విచ్ వాజ్ నాట్ ఇష్యూడ్ బై అవర్ ఆఫీస్. అది కూడా మార్చిలో పోలీస్ కంప్లైంట్ ఇస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ మార్చిలో అది ఇచ్చినట్టు ఉందండి సర్టిఫికెట్. అది పాత డిఎంఎన్హెచ్ఓ అంటే అక్టోబర్ కన్నా ముందు ఉన్న డిఎంఎన్హెచ్ఓ సాయంతో మార్చిలో ఇచ్చినట్టు ఒక కాపీ ఉంది. అండ్ దట్ ఆల్సో అది మా దగ్గరది కాపీ కాదు. అండ్ వీళ్ళ నుండి మాకు ఎలాంటి అప్లికేషన్ కూడా రాలేదు పర్మిషన్కి. సో ఇల్లీగల్గా నడుపుతున్నారని ఇది సీజ్ చేయడం జరిగిందండి. సీజర్ నోటీస్ ఇచ్చాము, వాళ్ళు తీసుకోవట్లేదు. మేము సీజర్ నోటీస్ ఇక్కడ పేస్ట్ చేసాము. అండ్ పోలీస్కి కూడా ప్రజెన్స్లో చేసాము. మేము ఇది పోలీస్ కూడా ఒక కాపీ ఇచ్చాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ హైయర్ అథారిటీస్ కూడా ఒక కాపీ. సిఎన్సి గ్రూప్ ఆధ్వర్యంలో 12వ కేబుల్ టీవీ ఎక్స్పో హైదరాబాద్ హైటెక్స్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు మంత్రి. 3 రోజులు జరిగే ఈ ప్రోగ్రాంకు తెలుగు రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. రానున్న రోజుల్లో ఫైబర్ ద్వారా కొత్త టెక్నాలజీ ఉపయోగించనున్నామని తెలిపారు నిర్వాహకులు. కేబుల్ ఆపరేటర్స్ ప్రజలకు సాంకేతికతపై ఈ ఎక్స్పో ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
హైదరాబాద్లో కేబుల్ టీవీ ఎక్స్పో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు హాజరయ్యారు. స్టోర్స్ను సందర్శించారు. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీయే కానీ, సమాచారానికి సంబంధించిన అంశం విషయంలో కానీ ప్రజలకు కావాల్సిన ఈ సౌకర్యాలని ఏ విధంగా ఇంకా మెరుగైన రీతిలో ఇవ్వాలనే ఆకాంక్షతో మా కేబుల్ ఆపరేటర్స్, ప్రత్యేకంగా సర్వీస్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఎగ్జిబిషన్లో పాల్గొనడం అనేది ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరంగా ఇంకా ముందుకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈ ఎగ్జిబిషన్. కేబుల్ టీవీ రంగంలో సాంకేతికత జోడించడమే లక్ష్యంగా ఈసారి ఎక్స్పో నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన కేబుల్ టీవీ ఎక్స్పోకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున కేబుల్ టీవీ రంగ నిపుణులు, ఆపరేటర్స్ హాజరయ్యారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా ఈ కేబుల్ పనిచేస్తుందని, కొత్త టెక్నాలజీ ద్వారా ఫైబర్తో సేవలు పొందవచ్చన్నారు. 200 స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు సిఎన్సి చైర్మన్ రాము. 12th సిఎన్సి ఎక్స్పో 2024 ప్రారంభమైంది. ఈరోజు దాదాపు 15,000 మంది దాకా కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ చాలామంది విచ్చేశారు. మళ్ళీ రేపు కూడా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు కూడా విచ్చేసి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాల్సిన కోరుచున్నాము. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 200 స్టాల్స్, 350 పైగా బ్రాండ్స్ పెట్టున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా మీకు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ జరిగే విధానాన్ని తెలుసుకోవాలని కోరుతారు. ఈ టెక్నాలజీ మొత్తం అడ్వాన్స్మెంట్, కొత్త ప్రోడక్ట్స్, అప్డేటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ డిస్ప్లే చేస్తారు. దాదాపు 15,000 మంది వచ్చుంటారు ఈరోజు. మేము గత 4 సంవత్సరాల నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. జీటీపీఎల్ ఆల్ ఇండియాలో #1 ఎంఎస్ఓగా 95 లక్షల కనెక్షన్స్తో, దానిపైన కనెక్షన్స్తో మేము బ్రాడ్బ్యాండ్ బిజినెస్, కేబుల్ టీవీ బిజినెస్, ఇంటర్నెట్ బిజినెస్ ప్లస్ ఈరోజు ప్రత్యేకంగా ఓటీటీ బిజినెస్లో కూడా వ్యాపారం చేస్తున్నాము. ఇండియాలోనే #1 కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో ఈరోజు జీటీపీఎల్ #1 ఎంఎస్ఓగా ఉన్నందుకు మా ఆపరేటర్లకి, మా ఎంఎస్ఓలకి, మా కస్టమర్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ఎక్స్పో ద్వారా కొత్త టెక్నాలజీని అలవర్చుకునేందుకు కేబుల్ ఆపరేటర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిపారు. జీటీపీఎల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ వివిధ రకాల లేటెస్ట్ వైస్, డిజిటల్ బాక్సులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కేబుల్ నుంచి ఓటీటీ లాంటి వాటికి అలవాటైన జనాలకు మెరుగైన సేవలు అందించేందుకు న్యూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ చాలామంది టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకొని అప్కమింగ్లో లేటెస్ట్ టెక్నాలజీ చాలా, జియో కానీ, ఎయిర్టెల్ కానీ రకరకాల కాంపిటీషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ కావాలంటే మనం ఈ ఎక్స్పోను యూజ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇక్కడి నుంచి ఇండియాలో ఎక్కడైనా కావాలంటే మన సర్వీస్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎగ్జిబిషన్లో ది సెకండ్ డే కాబట్టి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 400 పైన కస్టమర్స్ మేము కనెక్ట్ చేసాం ఆల్రెడీ. సో ఇంకా అన్ని కస్టమర్స్, అన్ని ఆపరేటర్స్ రావాలని కోరుకుంటున్నాను. దేశ నలుమూలల నుంచి పలు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్స్పోలో పాల్గొన్నారని తెలిపారు నిర్వాహకులు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను కేబుల్ ఆపరేటర్స్, ప్రజలు సందర్శించవచ్చన్నారు. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ దోస్త్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు డిగ్రీ దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి విద్యార్థుల కోరిక మేరకు మరొక ఫేజ్ను విడుదల చేయాలని భావిస్తుంది. అయితే వరుసగా 2 ఏళ్ల పాటు అడ్మిషన్లు లేని డిగ్రీ కాలేజీలను పక్కన పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దోస్త్ పరిధిలో 1000కి పైగా కాలేజీలు, వాటిలో సుమారు 4.5 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో ఎవరూ చేరడం లేదు. ఇలా గత 2 ఏళ్ల నుంచి జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు సుమారు 70 వరకు ఉన్నాయని గుర్తించారు. వీటిని దోస్త్ పరిధి నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో 1080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది దోస్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థులు తీసుకున్నారని తెలిపారు. అయితే దాదాపు 70 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని, దీంతో డిగ్రీ అడ్మిషన్లకు మరో ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఫైనల్ ఫేజ్ పూర్తయిన తర్వాత జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే వీటిలో ప్రభుత్వ కాలేజీలు లేవని, ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలే ఉన్నాయని అధికారులు తెలిపారు.
జీరో అడ్మిషన్ల కాలేజీల హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నామని తెలిపారు ఉన్నత విద్యామండలి అధికారులు. కాలేజీల్లో జీరో అడ్మిషన్లతో పాటు కొన్ని కోర్సుల్లో కూడా అడ్మిషన్లే కాలేదని తమ దృష్టికి వస్తుందంటున్నారు. ఇటువంటి కాలేజీలను మూసివేయాలని, కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు నెట్టుకొస్తాయంటున్నారు. అయితే ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిగ్రీలో మరిన్ని కొత్త కోర్సులు రావాలంటున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తే డిగ్రీ విద్య బలోపేతం అవుతుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డిలో ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు, ఫార్మర్ ప్లేయర్లు, ఒలింపియన్లు సన్మానించారు. గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్లో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడారంగ సలహాదారు జితేందర్ రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, ద్రోణాచార్య అవార్డులో ఇస్మాయిల్ బేగ్, సయ్యద్ నయ్యముద్దీన్, అర్జున్ అవార్డులో అనూప్ కుమార్, నీతా, ఈషా సింగ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ధ్యాన్ చంద్ మెమోరియల్ హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ప్రారంభించారు మంత్రులు. స్పోర్ట్స్కు క్రీడాకారులకు చేయూత అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం మాదిరి మాటలతో సరిపెట్టకుండా చేతులతో తామేంటో చూపిస్తామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు మంచి బడ్జెట్ కేటాయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్లో జాతీయ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మన రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో, విదేశంలో మరి పేరు ప్రఖ్యాతలు సాధించిన వారికి మొదటగా మొన్ననే మీరు చూసిన నిఖిత్ జరీన్ గారికి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడికి, ఇద్దరికి కూడా ఈరోజు గ్రూప్ 1 సిరాజ్ గారికి గ్రూప్ 1 సంబంధించి డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో, ప్రోత్సాహం చేస్తారో ఇప్పుడే మనం చూసాం. ఒలింపిక్స్లో పాల్గొనే ఈషా సింగ్ గారు కానీ, నిఖత్ జరీన్ గారి కానీ, అదేవిధంగా ఆకుల శ్రీజ గారికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకరంగా వారికి ఇస్తే వారు ఇంకా మెరుగైన రీతిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యాలు కనుక వారి ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లొచ్చిన ఈషా సింగ్, నిఖత్ జరీన్ల సన్మానించడంతో పాటు 5 లక్షల రూపాయల చెక్ను అందించారు మంత్రి శ్రీధర్ బాబు. మరోవైపు ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, ద్రోణాచార్య అవార్డు అయిన ఇస్మాయిల్ బేగ్, సయ్యద్ నయ్యముద్దీన్, అర్జున్ అవార్డు నీతా, అనూప్ కుమార్లను సన్మానించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కానీ క్రీడాకారులకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ లేనిది, ఏపీ స్టేట్లో లేనిది ఏదైతున్నదో ఎన్నడూ కూడా లేనిది 364 కోట్ల రూపాయలు ఇవాళ క్రీడలకు, స్పోర్ట్స్కి ఏదైతే ఉందో చేయడం మనకు చాలా గర్వనీయం. వాళ్ళు మీరు అందరూ కూడా ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని హాకీ మ్యాచెస్ ఇవాళ కూడా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా బాయ్స్ అందరు కూడా వాళ్ళకు టక్కర్గా ఏదైతే ఉన్నదో మీరిద్దరు కూడా ఈక్వల్గా ఆడినందుకు ఆనాడు మనకు వచ్చిన 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ని మళ్ళీ మీరు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో మంచి అకాడమీస్ అన్నిటిని కూడా తయారు చేసి, ఒక యూనివర్సిటీని తయారు చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 2028లో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ పథకం సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపింది స్పోర్ట్స్ అథారిటీ. అందుకు అనుగుణంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ సరికొత్త పాలసీని తీసుకొస్తామన్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.